రాజశేఖర్ ఏం జరుగుతుంది మహబూబ్ నగర్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు? గడిచిన ఏడాది అంటే 2024 ఏడాది ఈ రోజున ముగిస్తుంది. మొత్తానికైతే ఓవరాల్గా జనాభిప్రాయం అయితే చూస్తున్నారు. ఇంకా ఈ ప్రభుత్వానికి సరి చేసుకొని టైం ఉంటుంది. పాలన అంటే ఎమ్మెల్యేలు కొద్దిగా అంటే కొంతమంది ప్రజల కమ్యూనికేషన్లో లేరు అనేది ఒకటి, ఓపెన్గా చెప్పి ఏది ఉందో కమ్యూనికేషన్లో లేరు, అనుచరులు కూడా కార్యకర్తలకు లేరు అనేది ఒకటి ఉంది. సో ఓవరాల్ అయితే చాలా వరకు ఎమ్మెల్యేలు ఇప్పుడు మామూనార్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇక్కడ మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారు కానీ, ఇక్కడ కలకుర్తి కానీ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కానీ, వీళ్ళందరూ ప్రజలతో కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నిత్యం సమస్యలపై పరిష్కరించే విధానం అయితే జనం మాత్రము ప్రభుత్వ ఇందిరమ్మ ఇల్లు కానీ సంక్షేమాలు కానీ ఇచ్చే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దాని మీద లొల్లి చేయాలి, ధర్నాలు చేయాలి, నిరసనలు చేసే అనే కోణంలో అయితే జనం లేరు. జనం అంటే గవర్నమెంట్ ఇస్తుంది తీసుకుంటామనే అయితే దగ్గర ఉన్నారు. ఇంకా ప్రతిపక్షాలే ఇంకా సో ఇప్పుడు నువ్వు గతంలో కేసీఆర్ పరిపాలన దాదాపుగా జర్నలిస్ట్గా చూసుకుంటూ వచ్చినావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏడాది కాలం నుంచి చూస్తున్నావు. సో ఏమైనా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయా గతానికి ఇప్పటికి? ఒక్కటికి ప్రధానంగా ఏంటంటే స్వేచ్ఛ హక్కు అనేది ప్రజల స్వేచ్ఛ ఎవరైనా సరే నిరసనలు చేసుకోవడానికైనా సరే అది ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు ఉద్యోగులు చేస్తున్నారు. ఉద్యోగులు డైరెక్ట్గా కలెక్టర్ కార్యాలయం ముందర కూర్చొని నిరసనలు చేస్తున్నారు. కానీ అప్పుడున్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళి నిరసనలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అప్పుడు అలాంటి పరిస్థితి లేదు. గృహ నిర్బంధం అక్కడ మన దగ్గర నుంచి మన కీ న్యూస్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతిపక్ష అప్పుడు బండి సంజయ్ గారి ఇంటి వరకు ఎక్కడి వల్ల గృహ నిర్బంధం చేసేవాళ్ళు. రైట్, అది రాజశేఖర్ మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్యూ న్యూస్ ఇన్ఛార్జు రాజశేఖర్ ఎంత గట్టి మనిషి అంటే తను ఏదన్నా అనుకుంటే వదిలిపెట్టేటువంటి మనిషి కాదు. బాల వెంకటరమణ అని ఒక ఎస్ఐ ఉండే, ఎస్ఐని మొత్తం బరిబాతలు చేసేదాకా వదిలిపెట్టలే. అంటే ఒక్కసారి ఎందుకంటే తన ఆత్మగౌరవం గొప్పది, తన ఆత్మగౌరవాన్ని కించపరచాలని చూసిన ఎవరిని కూడా వదిలిపెట్టలే. గతంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ బట్టబయలు చేసి ఇలా వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులకు తీసుకొచ్చిండు. సో అది రాజశేఖర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలారా. రాజశేఖర్ అక్కడ మరో తీన్మార్ మల్లన్న ఏది ఒక క్యూ న్యూస్ నుంచి. సో మా టీం వేరే ఉంటుంది. మళ్ళీ అక్కడ మా విజయుడు కానీ, ఆ తర్వాత మా సతీష్ కానీ, ఆ తర్వాత ప్రవీణ్ కానీ, రవి కానీ, శివవీర్ రెడ్డి కానీ, ఆ తర్వాత ఇట్లా చాలామంది ముఖ్యులు ఉన్నారు. వాళ్ళు నా పర్సనల్ టీంకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు క్యూ న్యూస్కి సంబంధించినటువంటి. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్.